అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సైబర్ సెక్యూరిటీ విశ్లేషణకు స్వాగతం. నిజానికి మన ఆఫీసులో జరిగే డేటా బ్రీచ్లను ఎలా అరికట్టాలి అనేది ఇప్పుడున్న అతి పెద్ద ఛాలెంజ్. ఈరోజు సెమినార్లో ఒకే ఒక్క చిన్న పొరపాటు, అంటే నిజంగా ఒకే ఒక్క క్లిక్ ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఒక ప్రాక్టికల్ ఉదాహరణ ద్వారా డీకోడ్ చేద్దాం. వర్క్ ప్లేస్ సెక్యూరిటీని ఎలా పెంచుకోవాలో చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఒకే ఒక్క క్లిక్ మన మొత్తం కార్పొరేట్ డేటాను ప్రమాదంలో పడేయగలదా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిన ప్రశ్న. సమాధానమేంటంటే అవును, 100% పడేయగలదు. మనలో ఎవరైనా సరే, ఏ ఉద్యోగి అయినా సరే, ఏమాత్రం గ్రహించకుండా చేసే ఆ ఒక్క చిన్న తప్పు మన మొత్తం ఆఫీస్ నెట్వర్క్ని హ్యాకర్ల చేతిలో పెట్టేస్తుంది. అసలు ఈ ఒక్క క్లిక్ ఎంతటి విధ్వంసానికి దారితీస్తుందో ఇప్పుడు మనం చాలా డీటెయిల్గా చూడబోతున్నాం. సరే, ఈరోజు ఈ విశ్లేషణలో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలు ఒకసారి చూద్దాం. ఈ ప్రెజెంటేషన్ 5 భాగాలుగా ఉంటుంది. నంబర్ 1 ద వన్ లింక్ ట్రాప్, నంబర్ 2 అనాటమీ ఆఫ్ ఎ ఫిషింగ్ అటాక్, మూడవది నకిలీ లాగిన్ పేజీలను గుర్తించడం, నాల్గవది యూఆర్ఎల్ వెరిఫికేషన్ ద్వారా రక్షణ, అండ్ ఫైనల్లీ ఆఫీస్లో సురక్షితంగా ఉండడం. రైట్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1 ది వన్ లింక్ ట్రాప్. అసలు ఈ ట్రాప్ ఏంటి? ఒక సైబర్ అటాక్ ఎలా మొదలవుతుందో ఇందులో చూద్దాం. ఇమాజిన్ చేసుకోండి, రాత్రిపూట ఒక చీకటి గదిలో ఎవరో ఒక వ్యక్తి క్యాజువల్గా స్మార్ట్ ఫోన్ చూసుకుంటున్నారు. సడన్గా వాట్సాప్లో bit.ly/freegift అనే ఒక లింక్ వస్తుంది. చూడ్డానికి చాలా నార్మల్గా ఫ్రీ గిఫ్ట్ కదా అని టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. గుర్తుంచుకోండి, ఆ ఒక్క లింక్ ఆ ఫోన్ను మాత్రమే కాదు, దానికి కనెక్ట్ అయ్యున్న మన మొత్తం ఆఫీస్ నెట్వర్క్ను కూడా హ్యాక్ చెయ్యగలదు. ఇది ఈ సెమినార్లో మనం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన వార్నింగ్. వన్ లింక్, దట్స్ ఆల్ ఇట్ టేక్స్. మరి డేటా బ్రీచ్ అనేది అసలు స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో ఇక్కడ చూద్దాం. ఫస్ట్, ముందుగా ఒక అనుమానాస్పదమైన లింక్ రావడం. సెకండ్ స్టెప్, ఆలోచించకుండా ఆ లింక్ని క్లిక్ చేయడం. థర్డ్, అలా క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యే నకిలీ పేజీలో మన లాగిన్ వివరాలు అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ లాంటివి ఎంటర్ చేయడం. అండ్ ఫోర్త్ స్టెప్, ఫైనల్గా మొత్తం డేటా బ్రీచ్ జరిగిపోవడం. చూశారుగా, ఇది మనం ఊహించిన దానికంటే అత్యంత వేగంగా జరిగిపోయే ఒక ప్రమాదకరమైన చైన్ రియాక్షన్ అన్నమాట. ఇప్పుడు సెక్షన్ 2 అనాటమీ ఆఫ్ ఏ ఫిషింగ్ అటాక్. ఆ విజువల్స్ వెనుక అసలు అటాకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో కొంచెం డీప్గా వెళ్ళి విశ్లేషిద్దాం. అసలు టెక్నికల్గా ఈ ఫిషింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, బాగా పాపులర్ అయిన మనం రెగ్యులర్గా నమ్మే కంపెనీల పేర్లతో మనకు నకిలీ మెసేజ్లు పంపిస్తారు. ఆ తర్వాత మన వ్యక్తిగత సమాచారాన్ని చాకచక్యంగా దొంగిలిస్తారు. ఈ మోసపూరిత పద్ధతినే ఫిషింగ్ అంటారు. ఇందాక మనం చూసినట్లు ఫ్రీ గిఫ్ట్ అనో లేదా అర్జెంట్ అప్డేట్ అనో మనల్ని భయపెట్టో ఆశ చూపించో ట్రాప్ చేస్తారు. అంటే బేసిక్గా హ్యాకర్లు మన టెక్నాలజీని కాదు, మన ఎమోషన్స్ని, మన మానసిక బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆఫీస్ సెక్యూరిటీని చాలా ఈజీగా బైపాస్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ లింక్ క్లిక్ చేస్తామో అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా గ్లిచ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా మారిపోయి ఎరుపు రంగులో డేంజర్ అని సూచించే ఫ్లాషింగ్ వార్నింగ్ కనిపిస్తుంది. ఇది కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా తెలియని లింక్స్ క్లిక్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ సీన్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దట్స్ హౌ ఫాస్ట్ ఇట్ హ్యాపెన్స్. నెక్స్ట్, సెక్షన్ 3 స్పాటింగ్ ఫేక్ లాగిన్ పేజెస్. అటాకర్స్ ఎలాంటి విజువల్ ట్రిక్స్ ప్లే చేస్తారు, మనం వాటిని ఎలా కనిపెట్టాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేంటంటే ఆ డిసెప్షన్, అంటే మనల్ని వాళ్ళు మోసం చేసే విధానం. ఆ లింక్ క్లిక్ చేయగానే అది నేరుగా ఒక నకిలీ లాగిన్ పేజ్కి తీసుకెళ్తుంది. ఆశ్చర్యమేంటంటే ఆ పేజీ అచ్చం మనం ఆఫీస్లో రోజూ వాడే ఒరిజినల్ వెబ్సైట్ లాగా ఏమాత్రం తేడా లేకుండా కనిపిస్తుంది. ఆ ఫేక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీల్డ్స్ చూడగానే ఇది మన ఆఫీస్ పోర్టలే కదా అని డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తాం. బస్ ఆ సెకండ్లో మన కార్పొరేట్ డేటా మొత్తం నేరుగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసినా ఆ నకిలీ పేజీలో ఖచ్చితంగా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ దాగి ఉంటాయి. అంటే కొన్ని ప్రమాద సూచికలన్నమాట. ఉదాహరణకు బ్యాక్గ్రౌండ్లో హ్యాకర్ స్టైల్ గ్రీన్ కోడ్ యానిమేషన్స్ రావటం, లేదా ఎరుపు రంగులో ఫ్లాష్ అవుతున్న డేటా బ్రీచ్ వార్నింగ్స్ లాంటివి మనం గమనించవచ్చు. రియల్ లైఫ్లో అయితే పేజ్ లోడ్ అయ్యేటప్పుడు తేడాలుండటం, డిజైన్లో చిన్న చిన్న గ్లిచెస్ రావటం లాంటివన్నమాట. ఇలాంటివి కొంచెం అనుమానంగా అనిపించినా సరే మనం వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఆల్ రైట్,
ఇప్పుడు సెక్షన్ 4 URL వెరిఫికేషన్ డిఫెన్స్. అటాక్ ఎలా జరుగుతుందో చూశాం కదా, మరి దాన్ని ఎలా అడ్డుకోవాలి? మన ఆఫీస్ డేటాను కాపాడుకునే డిఫెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడొకసారి చూడండి, ఈ కంపారిజన్ చాలా ఇంపార్టెంట్. ఒకవైపున మనల్ని తప్పుదోవ పట్టించే బిట్లీ లాంటి నకిలీ షార్ట్ లింక్ ఉంది, అండ్ ఇంకొక వైపున చూస్తే HTTPSతో మొదలై పక్కనే ఆ చిన్న లాక్ ఐకానున్న సురక్షితమైన ఒరిజినల్ URL ఉంది. చూశారు కదా, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం చాలా స్పష్టంగా ప్రతిసారి లాగిన్ అయ్యే ముందు గమనించి తీరాలి. అందుకే ఎప్పుడైనా సరే లాగిన్ అయ్యే ముందు ఎల్లప్పుడూ ఆ URLని చెక్ చేయాలి. అసలు మన కార్పొరేట్ అకౌంట్ డీటెయిల్స్ హ్యాకర్ల చేతికి వెళ్లకుండా ఆపగలిగే అత్యంత శక్తివంతమైన వెపన్ మన దగ్గర ఉందంటే అది ఇదే. మన డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు కేవలం ఒక్కటంటే ఒక్క సెకండ్ ఆగి ఒక్క నిమిషం ఈ లింక్ నిజమైనదేనా కాదా అని నిర్ధారించుకుంటే చాలు, మన ఆఫీస్ మొత్తం సేఫ్గా ఉంటుంది. ఫైనల్గా సెక్షన్ 5 స్టేయింగ్ సేఫ్ అట్ వర్క్. ఆఫీస్లో మనం వర్క్ చేసుకునేటప్పుడు టెన్షన్ లేకుండా సేఫ్గా ఎలా ఉండాలో సమరైజ్ చేద్దాం. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కోడ్ డిఫెన్స్ పాయింట్స్ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్, పాస్వర్డ్స్ టైప్ చేసే ముందు ఎప్పుడూ URLని క్రాస్ చెక్ చేసుకోవాలి. సెకండ్, ఆ URLలో HTTPS ఉందా, అలాగే ఆ సెక్యూర్ లాక్ ఐకాన్ ఉందా లేదా అని గమనించాలి. థర్డ్ పాయింట్, మనకు తెలియని ఎక్కడి నుంచో వచ్చిన బిట్లీ లాంటి షార్ట్ లింక్స్ని అస్సలు క్లిక్ చేయకూడదు. ఇలాంటి సింపుల్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తే చాలు, మన ఆఫీస్ పని మనం చాలా పీస్ఫుల్గా సెక్యూర్గా చేసుకోవచ్చు. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ మన కార్పొరేట్ భద్రతకు మరియు మొత్తం డేటా బ్రీచ్ అయ్యి రోటున పడటానికి మధ్య ఉన్న ఏకైక అడ్డుగోడేంటో తెలుసా? ఆ ఒక్క క్షణం ఆగి వెరిఫై చేసుకోవడం మాత్రమే. ఆ ఎరుపు రంగు ప్రమాద హెచ్చరికలు మన స్క్రీన్ మీద చూడకూడదనుకుంటే ఈ చిన్న వెరిఫికేషన్ హ్యాబిట్ని మన వర్క్ ప్లేస్లో భాగం చేసుకోవడం ఖచ్చితంగా అవసరం. సో సెమినార్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మీ ముందు ఉంచుతాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక ఫ్రీ గిఫ్ట్ అని చెప్పే అనుమానాస్పదమైన లింక్ వచ్చినప్పుడు ఆ వలలో పడే ముందు మనం ఖచ్చితంగా ఆ URLని వెరిఫై చేస్తామా? ఆన్సర్ మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే మన ఆఫీస్ డేటాను సురక్షితంగా ఉంచే బాధ్యతలో మనం అలవర్చుకునే ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే గేమ్ చేంజర్స్ అవుతాయి. ఈ పద్ధతులను ఎప్పుడూ గుర్తుంచుకోండి అండ్ ఆఫీస్లో ఎప్పుడూ సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ.